రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ భేటీ కానుంది. ఫెడరేషన్ సభ్యులు నిర్మాతలు హాజరు కానున్నారు. నిర్మాతల ప్రతిపాదనలు, కార్మికుల జీతాల పెంపుపై చర్చించనున్నారు. గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న సినీ కార్మికులు రేపు కృష్ణానగర్, ఇందిరానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు పాదయాత్ర చేసే అవకాశం ఉంది. కాసేపట్లో ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ భేటీ కానుంది. ఫెడరేషన్ సభ్యులు నిర్మాతలు హాజరు కానున్నారు. నిర్మాతల ప్రతిపాదనలు, కార్మికుల జీతాల పెంపుపై చర్చించనున్నారు. గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న సినీ కార్మికులు రేపు కృష్ణానగర్, ఇందిరానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు పాదయాత్ర చేసే అవకాశం ఉంది. కాసేపట్లో ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ భేటీ కానుంది. ఫెడరేషన్ సభ్యులు నిర్మాతలు హాజరు కానున్నారు. నిర్మాతల ప్రతిపాదనలు, కార్మికుల జీతాల పెంపుపై చర్చించనున్నారు. గత కొన్ని రోజులుగా సమ్మె చేస్తున్న సినీ కార్మికులు రేపు కృష్ణానగర్, ఇందిరానగర్ నుంచి ఫిలిం ఛాంబర్ వరకు పాదయాత్ర చేసే అవకాశం ఉంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ లక్ష్మి లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ భేటీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ జ్యోతి, మరి కాసేపట్లో ఫిలిం ఛాంబర్లో కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఇటు ఫిలిం ఫెడరేషను అలాగే నిర్మాతలు కూడా భేటీ కాబోతున్నారు. అయితే ఎప్పటికప్పుడు తగ్గుతుంది ఇష్యూ అనుకునే లోపు మరింత ముదిరేటట్లుగా ఒకరికొకరు చర్యలు చేపట్టడంతో చాలా ఇష్యూ ముదురుతుంది అన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న మనం చూసుకున్నా కూడా వ్యక్తిగత నోటీసులు అనిల్కి కావచ్చు, అలాగే ఎవరైతే ఫిలిం ఫెడరేషన్ మెయిన్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా టీజీ విశ్వప్రసాద్ అంటే నిర్మాత, పీపుల్స్ మీడియా నిర్మాత విశ్వప్రసాద్ నోటీసులు ఇవ్వడం జరిగింది. వ్యక్తిగత నోటీసులు, షూటింగ్లు బంద్ చేయడం వల్ల రోజుకి ₹1 కోటి మేరకు మాకు నష్టం వాటిల్లుతుంది అని చెప్పి నాంపల్లి సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసి వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చిన ఇష్యూ చూసాము. దాని తర్వాత ఎవరైతే ఇప్పుడు నోటీసులు ఇచ్చారో విశ్వప్రసాద్ సినిమాలు ఇక మీదట మేము చేయము అన్నట్లుగా కూడా కొంతమంది ఆఫ్ ది రికార్డ్లో కార్మికులు కూడా చెప్తున్నారు. అయితే ఫైనల్లీ అట్లా జరగకపోవచ్చు, బట్ అతను కేసు వాపస్ తీసుకోవడం, అలాగే కార్మికులు వాళ్ళన్న కామెంట్స్ని కూడా బ్యాక్ తీసుకుంటే కనుక మళ్ళీ వాళ్ళ షూటింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి హాజరయ్యే అవకాశాలే ఉన్నాయి. కాకపోతే ఒకరి మీద ఒకరు మాత్రం చాలా ఇష్యూ నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విశ్వప్రసాద్ ఇటు నోటీసులు ఇవ్వడం, అలాగే మొన్న 2 రోజుల క్రితం ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్కిల్ లేదు, ఇక్కడ స్కిల్స్ ఉన్న వాళ్ళు మేము తెచ్చుకుంటాము, ఖచ్చితంగా ఇక్కడ ఉన్న కార్మికులు స్కిల్స్ నేర్చుకోవాలి అని చెప్పి విశ్వప్రసాద్ మరో కామెంట్ చేయడం. ఈ 2 కామెంట్ల విషయంలో మాత్రం ఫిలిం ఫెడరేషన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా విశ్వప్రసాద్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూ ఇంకా మరింత ముదురుతుంది అన్న నేపథ్యంలో ఈరోజు కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో 2 గంటలకి ఫిలిం ఛాంబర్లో మరి కాసేపట్లో మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారు. అలాగే కొంతమంది నిర్మాతలు కూడా రావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఓవరాల్ మీటింగ్లో అయితే మాత్రం ఇటు లాస్ట్ టైం ఎవరైతే ఫిలిం ఛాంబర్ నిర్మాతలు పెట్టిన 4 కండిషన్స్కి ఇటు ఫిలిం ఫెడరేషన్ కార్మికుల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా యాక్సెప్ట్ చేశారు. కాబట్టి అంతవరకు అంటే కండిషన్స్ మేరకు అదంతా కూడా ఇష్యూ సాల్వ్ అయింది. కానీ ఈరోజు మాత్రం వేతనాల పెంపు మీద చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన మీటింగ్లో వేతనాల పెంపుకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు. సో 30% కాకపోయినా కూడా ఒక 15 నుంచి 20% వరకు, 10 నుంచి 20% వరకు మాత్రం చర్చలు నడిచే అవకాశం ఉంది. ఆ మేరకు వస్తే కనుక 10 నుంచి 20% వస్తే ఖచ్చితంగా ఫిలిం ఫెడరేషన్ సభ్యులు కూడా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ఏంటంటే ఈరోజు చర్చలు కొంతవరకు కొలిక్కి రాకపోతే రేపు ఇష్యూ మరింత ముదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఈ ఫిలిం అంటే కృష్ణానగర్, ఇందిరానగర్ మీదుగా ఫిలిం ఛాంబర్కి పాదయాత్ర చెయ్యాలి అని చెప్పి కొంతమంది సినీ కార్మికులు అనుకున్నారు. ఈలోపు ఫిలిం ఛాంబర్ నుంచి కాల్ వెళ్ళింది, మీరంతా కూడా ఫిలిం ఛాంబర్కి వచ్చి మీటింగ్లో పార్టిసిపేట్ చేయాలి, ఒకసారి చర్చలు మళ్ళీ చేద్దాము అని చెప్పి ఫిలిం ఛాంబర్ నుంచి కాల్ వెళ్ళడంతో పాదయాత్ర అంతా కూడా క్యాన్సిల్ చేసుకుని రేపటికి పోస్ట్పోన్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మనం అనిల్ వల్లభనేనితో మాట్లాడినప్పుడు కూడా రేపు ఉండే అవకాశం ఉంది అని చెప్పారు. ఈ రోజుకి చర్చలు కొంతవరకు సఫలమైతే రేపు పాదయాత్ర ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ రోజు చర్చలకు అంతే కొంచెం సీరియస్గా నడిస్తే ఖచ్చితంగా రేపు మాత్రం పాదయాత్ర ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికైతే మాత్రం ఈరోజు పర్సంటేజ్ మీద, దాంతోపాటు ఇటు టీజీ విశ్వప్రసాద్ చేసిన కామెంట్స్, అలాగే ఎవరైతే ఫిలిం ఫెడరేషన్ కావచ్చు వీళ్ళందరికీ మధ్య నడుస్తున్న ఇష్యూ ఏదైతే ఉందో దీని మీద ఎక్కువగా చర్చ నడిచే అవకాశం కనిపిస్తుంది. జ్యోతి, మొత్తానికైతే మాత్రం ఈ చర్చల్లో ఇటు వీరశంకర్ కావచ్చు, ఫిలిం ఫెడరేషన్ సభ్యులు, అలాగే పెద్ద పెద్ద నిర్మాతలు ఎవరు ఉన్నారు వీళ్ళంతా కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. జ్యోతి.